హలో అండి, వెల్కమ్ టు SKs Smart Kids. నేను ఈరోజు డేట్స్ పోలి ఎలా చేయాలో చెప్తానండి. దీన్ని ఖజూర్ హోల్గి కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చు పూరన్ పోలి తిన్నట్టే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ డేట్స్ తీసుకున్నానండి. మీరు ఇక్కడ సీడ్లెస్ డేట్స్ కూడా తీసుకోవచ్చు. నేను సీడ్స్ ఉన్నవి తీసుకొని సీడ్స్ సెపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. ఒక 2 times ప్రాపర్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మీరు ఉడకపెట్టుకొని కూడా మిక్సీకి వేసుకొని పూరన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను. వాటర్ ఏమి వేయొద్దండి, ఎలాగో అవి మాయిస్ట్గానే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకుందాం. ఘీలో రోస్ట్ చేసుకుందాం మంచి అరోమా వచ్చే వరకు. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి, కొబ్బరి పొడి. ఇది వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. చూడండి, పూరన్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక బౌల్లో నేను 1 cup వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి. దాంట్లో 1/2 cup సూజీ, ఇది ఫైన్ సూజీ, సన్న బొంబాయి రవ్వ, సన్నది తీసుకోండి మీరు. దాంట్లో 1/4 cup మైదా వేసానండి. ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు మొత్తంగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మీరు టోటల్గా వీట్ ఫ్లోర్తోనే చేసుకోవచ్చు, కానీ రవ్వ ఇంకా మైదా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా గీ వేసుకొని డౌని కొద్దిసేపు నీట్ చేసుకుందాం. ఒక 5 minutes రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు నేను చూడండి పూరన్ కూడా డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చపాతీస్ చేసుకుంటాను. కొద్ది పోర్షన్స్ తీసుకొని పూరన్ స్టఫ్ చేసుకొని చపాతీలా చేసుకుందాం. చూడండి, ఈ పిండి ముద్దలో ఈ లోపల స్టఫింగ్ పెట్టుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రాపర్గా క్లోజ్ చేసి చపాతీ చేసుకుందాం.
చపాతీ చేయడానికి ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. దాని మీద కొద్దిగా గీ అప్లై చేసి చపాతీ చేసుకుంటాను. ఇలా బటర్ పేపర్ పెట్టుకొని చేస్తే ఏంటంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా రోల్ చేసుకొని చపాతీ చేసుకున్నాం. చూడండి, ఇట్లా పైన పేపర్ తీసేసి ఇప్పుడు ప్యాన్ వేడి ఉంది, ప్యాన్ మీద వేసేస్తున్నాను. సేమ్ పూరన్ పోలీకి గీ ఎట్లా అప్లై చేస్తారో, టేస్ట్ ఎలా బాగుంటుందో అలాగే దీని మీద కూడా ఎంత గీ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందో. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం నెక్స్ట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ కూడా గీ అప్లై చేసుకుందాం. చూడండి, ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని చపాతీ చేసుకుందాం. ప్రాపర్గా క్లోజ్ చేయాలండి, లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చి చపాతీ అనేది పాడవుతుంది. చూడండి, నేను చేసి పెట్టుకున్నాను. ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో యమ్మీగా పురన్ పోలి స్టైల్లో డేట్స్ పోలి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్